రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన మోర్తాడు మండల కేంద్రం రావడం జరిగిందబ్బా. మిత్రులు సునీల్ రెడ్డి గారు మీ ప్రీతమ నాయకులు ఇంతసేపు మాట్లాడిన తల్లి అంటే వాస్తవంగా ఏది ఇస్తుందో ఆయన ఓడిపోయిన అనుకుంటుండు. నా దృష్టిలో ఆయన ఓడిపోలేదు తల్లి అంటున్నాను. వీళ్ళ పాల్గొన్న నియోజకవర్గంలో నైతికంగా గెలిచింది ఎవరు అని అంటే సునీల్ రెడ్డి అని చెప్పట్టు. వీళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన తన బలంతో ఏదైతుందో ఆయన గెలిస్తే అని చెప్పని భావించవచ్చు సాంకేతికంగా. కానీ ఆయన గెలుపు కాదు అని చెప్పట్టు. నేను కొన్ని మోర్తాడు మండలమే కాదు యావత్ పాల్గొన్న నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినటువంటి సునీల్ రెడ్డితోనైతే అని చెప్పట్టు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పట్టు. నేను ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలబ్బా అదేదని కానివ్వండి చెప్పట్టు. నేను అది అర్హతకు అనుగుణంగా అందింపు చేయగలిగినటువంటి ఒక అవకాశం బాధ్యత సునీల్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పట్టు అని చెప్పాడు. ఇంతసేపు మా ఆడబిడ్డలకు ఏదైతుందో దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులో ఓటప్పుడు మీరు అడగలే, కాంగ్రెస్ పార్టీ చెప్పింది మా ఆడబిడ్డలకు నేను ఆత్మస్థైర్యం కలిగిస్తా, మరి ఎక్కడ పోయినా కానీ ఆర్థిక భారం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్పిందమ్మా. అందరు ఏదైతున్నదో ఆయన అయ్యేదా పోయేదా ఇట్లే చెప్తారని చెప్పి అనుకున్నారు తల్లి. కానీ ఇవాళ ఏదైతుందో అధికారానికి వచ్చిన 3 వద్దుల్లా 7 తారీఖున అధికారానికి వస్తే 9 తారీఖు ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా కానీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ తల్లి. నిజమాబద్ధం చెప్పండి అబ్బా. మా విద్యార్థులు బడి పిల్లలు కాలేజీ పిల్లలు ఉద్యోగస్తులు మా అంగన్వాడీ టీచర్లు ఏఎన్ఎంలు వంట కార్మికులు అందరు కూడా ఏది ఇస్తుందో వాళ్ళ కార్యకలాపాలు పోతుంటే టికెట్ అడుగుతున్నారు. అవి ఎవరన్నా నేను అడుగుదలుచుకున్నా. ఇలా బీజేపీ అరవింద్ ఉన్నాడు. బీజేపీ కొత్త పార్టీ కాదు. దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందే. కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉచిత రవాణా సౌకర్యం కలిగిస్తుంది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నా నువ్వు చెప్పు అని చెప్పడుతుంది. అంతేకాదక్క, గృహ అవసరాలకు ఇంటి కొరకు ఏది ఇస్తుందో 200 యూనిట్ల వరకు జీరో బిల్లింగ్, మనం విద్యుత్ బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. దేశంలో ఎక్కడైనా పువ్వు గుర్తోళ్ళు బీజేపీ. మీరు ఆడబిడ్డలకు గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నావు చెప్పంటున్నారు. 500 రూపాయలకి సిలిండర్ పుట్టేమ్మా. 500 రూపాయలకి ఎంత ఎక్కువైనా కానీ తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో వేసేటట్టు ఏదైతుందో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. దేశంలో ఇవాళ అధికారంలో భారతీయ జనతా పార్టీ మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? నిజంగా ఆడబిడ్డల పట్ల ప్రేమ ఉన్నట్టయితే అభిమానం ఉంటే మీరు కూడా చేయాలి కదమ్మా. ఇలా ఆడబిడ్డల ప్రేమ అభిమానం ఎవరికి ఉంది? కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని చెప్పి అంటున్నామా. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తల్లి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు గడిచిందమ్మా. 10 ఏళ్ళలో ఇల్లు కట్టినాడు అవేమన్నా ప్రశాంత్ రెడ్డి? ఇవాళ చెప్తున్నా తల్లి, ఈ సంవత్సరం 3500 ఇండ్లు ఇప్పుడే చెప్పిండు. ఈ ఇండ్లు లేని వాళ్ళను ఎవరు ఎంపిక చేయాలి? మా మహిళా సంఘాల ఆడబిడ్డలకు అప్పచెప్తా అని చెప్పానమ్మా. అది సునీల్ రెడ్డి ఆయన ఎంపిక చేస్తే ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎవరికో ఇచ్చిందని చెప్పి అభావం వస్తుంది. నిజమైన అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కానీ అవ్వ
వాళ్ళకు లబ్ధి కూర్చాలి, వాళ్ళు గుర్తించాలి. నేను మహిళా సమాఖ్య ఆడబిడ్డలకి అవకాశం ఇస్తా, అధికారం ఇస్తా చెప్పినటువంటి నాయకుడు సునీల్ రెడ్డి చెప్పంటున్నాను.